నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మనకు తరతరాలుగా వస్తున్న ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిలో మన వాటా మనకు రాకుండానే మన సోదరుడో లేకపోతే మన సిస్టరో లేకపోతే మన ఫాదరో వేరే వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేస్తే, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసేసిన తర్వాత మనం వాటా కోరే హక్కు ఉంటుందా ఉండదా? ఇది చాలామంది నన్ను అడిగినటువంటి సందేహం ఇది. సో మిత్రులారా, సూట్ ఫర్ పార్టీషన్ అండ్ సపరేట్ పొజిషన్ అనే కేసు ఉంటుంది. తరతరాలుగా వస్తున్న ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిలో ఒక తండ్రికి జన్మించినటువంటి వారసులు, కూతుర్లైనా కుమారులైనా అందరూ సమానమే చట్ట ప్రకారంగా. కాబట్టి వారందరూ వాటా కోరుతూ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయవచ్చు. అయితే తండ్రి మరియు తండ్రికి జన్మించిన కుమారుడు ఇద్దరు కలిసి కూతుర్లకు తెలియకుండా, లేకపోతే తండ్రి కూతుర్లు ఒకటయ్యి కుమారుడికి తెలియకుండా వేరే వ్యక్తులకు ఆ ఆస్తులను అమ్మివేస్తే అవి రిజిస్ట్రేషన్ అయిపోయినాయి కదా, అవి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నా వాటా రాదా, మరి ఎట్లా అనే సందేహం చాలామందికి ఉంది. సో ఈ సందర్భం ఏర్పడ్డప్పుడు మనకు రావాల్సినటువంటి వాటా మనకు ఇవ్వకుండానే, మనకు చెందకుండానే ఆ వాటాని మన తండ్రి లేకపోతే మన సోదరుడు మరొకరికి అమ్మివేస్తే అది చట్టబద్ధంగా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అంటే దానికి చట్టబద్ధత లేదు. సో ఈ సందర్భాన్ని మనం కేసు వేసేటప్పుడు నాకు రావాల్సినటువంటి వాటా చట్ట ప్రకారంగా నా వాటా నాకు కేటాయించకుండా మరొకరికి అమ్మివేశారు కాబట్టి దాన్ని క్యాన్సిలేషన్ చేసి ఆ డాక్యుమెంట్ని రద్దుపరిచి నాకు రావాల్సినటువంటి వాటా నాకు చట్టబద్ధంగా నిర్ణయించండి అని చెప్పి న్యాయస్థానంలో ఏ సోదరుడు అయితే వాటాను కోల్పోయాడో అతను లేకపోతే సోదరి న్యాయస్థానంలో కేసు వేసే వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది. సో ఈ ఈ సందర్భము, ఈ విషయము కొంతమందికి జీర్ణం కాకపోవచ్చు. కానీ కొన్ని కుటుంబాలలో కొంతమంది సోదరులకు తెలియకుండానే, వాళ్ళకు రావాల్సిన వాటా వాళ్ళకి ఇవ్వకుండానే కొంత గొప్ప తెలివి కలిగిన సోదరులు ఏం చేస్తున్నారంటే ఆ సోదరుడికి, అంటే అమాయకంగా ఉండే ఆ సోదరుడిని మోసం చేసి ఆస్తులను అమ్మివేసి వాళ్ళ కుటుంబాలను రోడ్ల మీదకి తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ అమాయకుడు అయినటువంటి సోదరుడి యొక్క వారసులు ఎవరైనా సరే ఈ కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.